హలో అండి. బేగన్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం కంపోస్ట్ ఎలా చేస్తున్నారా ఆంటీ మీరు? నాకు చూపించండి ఆంటీ, మీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి. దానిమ్మకాయలు కూడా చాలా బాగా కాసినాయి అని చెప్పారండి. అది చిన్న వీడియో మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి. నేను ఈ మూలంతా ఇదిగోండి కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ వేసేస్తానండి. వేసిన తర్వాత దాని మీద మళ్ళీ కొద్దిగా ఇసుక ఇలా జల్లేస్తానండి. ఒక్కోసారి ఇసుక, ఒకసారి మట్టి చల్లుతానండి. ఇది కనబడకుండా ఇలా జల్లేసి పెట్టేస్తానండి. ఇదిగోండి మట్టి బ్యాగులు కూడా తెచ్చి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఒక లేయర్ ఏమో ఒకసారి మట్టి వేస్తాను, ఒకసారి ఏమో ఇసుకేస్తానండి. నేను బయట నుంచి ఏం కొనుక్కురానండి. అసలు అన్ని కూడా ఇంట్లో చెత్త అంతా, కొబ్బరికాయలు కొట్టినా మనం ఏం తెచ్చుకున్నా అవి మొత్తం ఇలా మూసేసి పెట్టేస్తానండి. ఒక్కోసారి ఇసుకేస్తానండి, ఒక్కోసారి ఏమో మట్టి వేసి ఇలా మూలేసి పెట్టేస్తానండి. ఇదిగోండి కంపోస్ట్ అయితే నా మట్టి ఇలా ఉంటుందండి. ఇది కొద్దిగా మిగిలి అడుగునుంటే తీసేసి మళ్ళీ చేశాను. ఇదిగోండి నా కంపోస్ట్ అయిన మట్టి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుందండి. అంటే ఒక లేయర్ ఇసుకేస్తానండి, ఒక లేయర్ మట్టి వేస్తూ ఉంటాను. మొత్తం కంపోస్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది తీసి మొక్కలకి వేస్తానండి. అంతే. మొక్కలకి ఇంకా బయట నుంచి ఏమి వేయనండి, అసలు ఏమి కూడా వేయను. నా ఇంట్లో ఏమి ఉంటుందో అదే వేస్తానండి. బయట నుంచి తెచ్చి మాత్రం నేను ఏం వేయను. కింద అంతా వేస్తూ ఉంటాను, ఒక లేయర్ ఇసుకేస్తాను. మళ్ళీ అంతా కూరగాయలంతా ఇంత ఎత్తు వచ్చిన తర్వాత మళ్ళీ మట్టి వేస్తానండి. అది నా కంపోస్ట్ చేసే విధానం. అందరు అడిగారండి మన సబ్స్క్రైబర్స్, అందుకని చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ కంపోస్టే వేస్తానండి. తర్వాత ఏంటంటే ఇది లిక్విడ్, నేను ఏది ఉంటే అది, ఇంట్లో ఏది ఉంటే అదే లిక్విడ్ చేసుకుంటాను. ఒక్కోసారి మొన్న మా అబ్బాయి వాళ్ళు, మమ్మీ నేను ఉంచమంటాను అనమాట, ఏమన్నా పాడైపోయినా. ఈ డబ్బా తెచ్చుకున్నారంట, డేట్ అయిపోయింది. మమ్మీ డబ్బా డేట్ అయిపోయిందంటే ఉంచండి అని తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఇదిగోండి అంత మిక్సీలో వేసి కొట్టుకున్నాను. ఇదిగోండి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని బెల్లము, పసుపు అండి, మజ్జిగ, పుల్లటి మజ్జిగ అన్నీ కలిపేసి ఒక 2 రోజులు, ఒక 3 రోజులు, ఇది చూడండి ఎంత చిక్కగా ఉందో మజ్జిగ. నేను తర్వాత డైల్యూట్ చేసుకుంటాను. ఇలా చేసి పెట్టేస్తాను, తర్వాత డైల్యూట్ చేసుకుంటాను నేను. ఇదిగోండి ఇలా చేసి పెట్టిన తర్వాత డైల్యూట్ చేసుకుంటాను. ఇందులో బెల్లం వేసానండి, పసుపు వేసాను, అంతే, ఇంకేం లేదు. డైల్యూట్ చేసి పెట్టుకుంటానండి. ఆ తర్వాత నేను వేసుకుని మన బీరకాయలు తీసినప్పుడు విత్తనాలు ఉంచుకున్నానండి. చూసారు కదా ముందు వీడియోలో, బీరకాయలు కట్ చేసినవి ఆ విత్తనం కోసం ఉంచుకున్నాను. ఇదేనండి నాది. లిక్విడ్ ఏది ఉంటే అది చేసుకుంటాను. మట్టి ఇలా రెడీ చేసుకుంటాను. ఇదిగోండి నా హీల్ చూడండి ఎలా ఉందో, కాసిన ఇంకా ముదరలేదు. చూడండి గ్రీనరీ ఎలా ఉందో చూడండి. అంత ఇదిగో గ్రీనరీ, అంత గ్రీన్గా. సపోటాలు ఇప్పుడు మొన్న అన్ని కట్ చేసామండి. ఇప్పుడు చూడండి పోతా పిండి ఎలా ఉందో. ఇదిగోండి ఫుల్గా పోతా పిండి ఉందండి. ఇదిగోండి పోతా పిండి ఎలా ఉందో చూసారా, ఉందండి. ఇదేనండి నా ద్రావకం. అది ద్రావకం ఏదైనా చేసుకుంటాను, ఇంట్లో ఏది ఉంటుంది. ఒక్కోసారి అలోవెరా చేస్తానండి, ఒక్కోసారి ఇదిగోండి గ్రీనరీ. గ్రీనరీ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి భాస్కర్ అదిగోండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, కట్ చేసాం, ట్రిమ్ చేసాం. అన్నీ ట్రిమ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. సీతాఫలకాయలు ఉన్నాయండి, ఇంకా కొద్దిగా ఇది అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇంకొద్దిగా పెద్ద అవుతాయేమని ఉంచానండి. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా కట్ చేశానండి. ఒకసారి కట్ చేసి మీకు చూపిద్దాం, మళ్ళీ ఫ్రూట్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇది వాటర్ యాపిల్ అండి, ఇది కట్ చేస్తాను. ఇది ఉసిరండి, ఇదిగోండి పోత వస్తుంది చూడండి. ఇదిగోండి పైన పోత వస్తుంది చూడండి. ట్రిమ్ చేసిన తర్వాత ఇది చూడండి, అదే ఇదిగోండి ఇదిగో పోత వస్తుంది చూసారా. అంతా చేసిన తర్వాత పోత వస్తుందండి. ఇప్పుడు కాయ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మొత్తం కట్ చేసి ఇదిగో దానిమ్మ చెట్టు అండి, ఇదే అండి. 2 దానిమ్మ చెట్లు ఉన్నాయి మా. ఈ 2 కూడా ఒక చెట్టుకి 100 కాయలు కాసినాయండి. మీకు చూపించాను ముందు వీడియోలో, చూడండి మీరు. అన్నీ మళ్ళీ కట్ చేశాను, ఇప్పుడు చిగురు వస్తున్నాయండి. ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్ అండి. అటు ఉన్నాయి చూడండి కాయలు, అది ముందరకు ఉన్నాయి. ఇక్కడ అటు ముందరెళ్ళి చెప్పినది. ఇది కూడా సీతాఫలం ఉన్నాయండి కాయలు. ఇది కూడా అదే అన్నీ ఉన్నాయండి కాయలు. ఇంకా కొద్దిగా ముద్రాలి, ముద్రిన తర్వాత తీస్తాను. చూడండి గ్రీనరీ ఎంత ఉందో చూపిస్తాను. నేను వేసేది అదే అండి, లిక్విడ్ అదే వేస్తాను. ఇదిగోండి ఈ కనకాంబరాలు ఒక చెట్టు ఉన్నాయి, ఒక చెట్టు ఉండిందండి నా దగ్గర, ఇది పెద్దది. ఇవన్నీ చూడండి ఎంత ఉందో, ఇది ఎంత గ్రీనరీ వచ్చిందో. కరేపాకు చూడండి, ఇది చూడండి అన్ని కనకాంబరం మొక్కలే.
అన్నీ ఇదిగోండి నార ఎలా వచ్చిందో చూడండి. అదే లిక్విడ్ వాడతానండి. అదే నేను బయట నుంచి ఏమీ కొనుక్కురానండి. అసలు నా ఇంట్లో చేసిందే, ఎరువైనా సరే ఏదైనా సరే. ఇదిగోండి చూడండి ఎన్ని కనకాంబరం మొక్కలు వచ్చినాయి చూడండి. ఇది ఒకటి ఉండిందండి నా దగ్గర. ఇవన్నీ ఇట్లా చేసుకుంటా వచ్చాను నేను. ఇదండి ఇదంతా ఇదే అండి. గ్రీనరీ కోసం చూపిస్తాను. ఇది గ్రేప్స్ అండి. అది కూడా మొత్తం ట్రిమ్ చేస్తాను. ఇప్పుడు పైకి ఎక్కుతుందండి గ్రేప్స్ ట్రీ. ఈ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను షేర్ చేసుకుంటానండి. అది యాపిల్ ట్రీ అని వేసామండి. కాయలు అయితే రాలేదు, చూద్దాం వచ్చిన తర్వాత. ఇదేమో పనస చెట్టు అండి. ఇది అది యాపిల్ చెట్టు అండి. అది ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో దాన్ని. ఇదిగోండి ఇది పనస చెట్టు అండి. ఇది ఇప్పుడు వరకైతే రాలేదు క్రాపు, చూడాలండి మరి ఎప్పుడు వస్తుందో చూడండి. ఇవన్నీ గడ్డి పూలు ఉంటాయి చూడండి. అవి నేను వేసింది, నేను చెప్తున్నాను లిక్విడ్, నేను వేసే ఎరువు అదే అండి, అంతకంటే ఏం వేయను. ఇదిగోండి గులాబీ, ఇది తీగ గులాబీ. ఇప్పుడు ఇదిగో అంతా కట్ చేశాను. మనం చూసారు కదా తీగ గులాబీ, చూపించాను ముందు వీడియోలో. అంతా కట్ చేశానండి. ఇదిగోండి మొన్న అన్ని కట్ చేశానండి. ఇదో కలర్ అండి గులాబీ, చూడండి ఎంత బాగుందో. ఇదో కలర్ అండి. ఇక అన్ని కట్ చేశానండి. మొగ్గల పువ్వులు ఇవన్నీ కట్ చేశాను నేను. ఇదిగోండి బయట వేసేది లిక్విడ్ను, అది చూపిద్దామని మీకు ఎట్లా ఉంటుందో మంచి చూడండి. ఇదిగోండి ఎట్లా పోస్తా గ్రీన్గా, అసలు ఎప్పుడు కూడా ఒక పండిన ఆకు కానీ ఇది ఏమి ఉండవండి, అంత గ్రీనరీ ఉంది చూడండి. ఇదిగోండి ఈ కనకాంబరం మొక్కలు చూడండి, ఇక్కడ కూడా ఎలా వచ్చేసినాయో, విత్తనాలు పడిపోయి. ఇదంతా ఇదండి. ఇదిగోండి ఇది పుదీనా అండి. చూడండి పువ్వులు. గ్రీనరీ కోసం చూపిస్తానండి అంతే. నేను వేసే ఫర్టిలైజర్స్ అదే అండి. నేను ఇంట్లో ఉన్నవే వేసుకుంటాను. లిక్విడ్ కూడా ఒక్కోసారి మజ్జిగ వేస్తాను, ఒక్కోసారి అలోవెరాను మిక్సీలో నూరేసేస్తాను. ఏది ఉంటే అదే అండి. అంత ఇంకా బయట నుంచి కొండాలని ఏమి ఉండవు, ఇంట్లో ఉన్నదే వేసుకుంటాను. తమలపాకు కూడా చూడండి ఎంత వచ్చింది. ఇదిగోండి ఎంత వచ్చిందో తమలపాకు. ఇదిగోండి చూసారా ఎంత ఉందో. ఇది ఇంకా పాకడానికి లేదండి, అందుకని అట్లా వస్తున్నాయి. ఇదిగోండి సీతాఫలకాయలు ఉన్నాయి, తీసేయచ్చుకొని తీసేద్దాం. అండి. ఇదిగోండి ఇంకా రెడీ అవ్వలేదండి. కొన్ని ఉన్నాయి, కొన్ని తీసాను, కొన్ని అలా ఉంచేద్దాం. ఇదిగోండి మరి హాతర దిగం. ఇదిగోండి ఇదిగోండి ఇవి మా ప్యాషన్ ఫ్రూట్ మొక్క. అంటున్నాయి చూడండి ప్యాషన్. ఇంకా పెద్ద అవ్వలేదండి, కొద్దిగా ఇంకా ఇప్పుడిప్పుడే ఫుల్గా ఉందండి పోతా పిండి అంతాను. అంతా ట్రిమ్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ అంతా క్రాప్ మొదలైందండి. కొద్దిగా బాగా క్రాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తానండి. ఫర్టిలైజర్ కోసం అండి. అందరూ అడిగారండి, మన వ్యూవర్స్ అందరూ ఫర్టిలైజర్స్ ఏం వేస్తున్నారా అంటే, మాకు బాగా గ్రీన్గా ఉన్నాయని చెప్తే దానికోసమని వీడియో తీశానండి. లిక్విడ్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి, ఫర్టిలైజర్స్ కూడా ఇంట్లోనే, బయట నుంచి అసలు ఏం కొని తీసుకురానండి. అదండి వీడియో ఈరోజు. మెయిన్గా మనం ఫర్టిలైజర్ చూపించడానికి, లిక్విడ్ చూపించడానికి, తర్వాత నేను కిచెన్ వేస్ట్ అంతా ఎలా చేస్తానో చూపించడానికి వీడియో తీశానండి. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. ఓకేనండి, బాయ్ అండి.